నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు జీ తెలుగు లాంచ్ అప్పుడే. సో జీ తెలుగుకి నేను యాంకరింగ్కి 9th క్లాస్లో ఉన్నప్పుడు ఫొటోస్ పంపించాను. నా దగ్గర ఫొటోస్ లేవు. స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ బ్యాగ్ వేసుకొని ఒక ఫోటో ఉండింది, పాస్పోర్ట్ సైజ్, అది పంపించా. సార్ నేను చిన్నపిల్లనే కానీ యాంకరింగ్ చేయగలను అని. బట్ ఇంటర్కి వచ్చిన తర్వాత నేను ఇండస్ట్రీకి వస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, లేదు చదువుకోరా ముందు, అక్కడ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, చదువుకో ముందు అనేసి. సో సరే అని చెప్పి వాళ్ళ కోసం డిగ్రీ జాయిన్ అయ్యా. తర్వాత ఏంటంటే శేఖర్ కమ్ల గారు, నాకు సుకుమార్ గారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత అనిపించింది, అరే మనం ఒక సేఫ్ సైడ్ పెట్టుకొని పోదాం ముందు. అక్కడ మనకు ఎవరు తెలియదు, కృష్ణానగర్ అడ్రస్లు కూడా తెలియదు. అప్పుడు దాకా నేను హైదరాబాద్ కూడా రాలేదు. సో అందుకని చదువుకున్నా. అందులో కూడా ఒక స్వార్థం ఉంది ఏంటంటే, డిగ్రీ తర్వాత హైదరాబాద్ ఇండస్ట్రీ ఉండేది హైదరాబాద్లో, నేను హైదరాబాద్ రావాలి. డైరెక్ట్ ఇండస్ట్రీకి వెళ్తా అంటే కొడతారు ఇంట్లో. అందుకని చెప్పి నేను ఎంసీ హైదరాబాద్లో చేస్తా అని చెప్పాను. సరే అని చెప్పి పంపించారు. వచ్చిన తర్వాత వారానికి ఒకరోజు కాలేజ్కి వెళ్ళేది, 5 రోజులు సినిమాలకి వెళ్ళేది, ఇక్కడ తిరిగి మస్కా చస్కా. అది. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఊర్లో చిన్న బిజినెస్ ఉందండి, నెలకు 7,000 8,000 వస్తుంది అంతే. వాళ్ళ భయం ఏంటంటే మెయిన్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీడు అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ మనకు కరెక్ట్ శాలరీ లాంటిది ఏం రాదు, ఏదో వచ్చిన కాడికి వస్తుంది అని చెప్పి వాళ్ళ భయము. బట్ నేనేమన్నానంటే నాకు టైం, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రూవ్ చేసుకుంటా, లేకుంటే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చేస్తా అని హ్యాపీగా వచ్చింది. కడప ప్రాపర్ మీది? ప్రొద్దుటూరు అండి. ప్రొద్దుటూరు. అది. మీరు అంటే రాయలసీమలో ఎంటర్టైన్ చేయరు, నాట్ ఓన్లీ ఇన్ రాయలసీమ, ఎక్కడైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు ఆల్రెడీ రచ్చ జరుగుతుంది, మీరు చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే నో అని చెప్తారు కదా. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీ ఫాదర్ అండ్ మదర్ని మేనేజ్ చేయడానికి? నేను అంటే వాళ్ళకి ఏం చెప్పా అంటే, ఒక ప్లాన్ చెప్పా అండి. ఏం చెప్పా అంటే, నేను ఫస్ట్ యాడ్ ఫిల్మ్స్కి ఇంటర్న్షిప్కి వెళ్తా, అక్కడ కొన్ని రోజులు చేసుకొని యాడ్ ఫిల్మ్స్లో కొంచెం అంత ఇంత సంపాదించుకొని, అంటే యాడ్ ఫిల్మ్స్లోనే మెయిన్ సోర్స్గా పెట్టేసుకొని, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఒక 2 తీసి, దాని తర్వాత డైరెక్షన్ నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్తా. బట్ ఇది చేసే క్రమంలో నేను ఎడిటింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ యాడ్ ఫిల్మ్ ఇంటర్న్షిప్ కానీ ఇవి చేసుకుంటూ వస్తా అనేసి. సరే అని చెప్పేసి, అంటే ఇది చివరి అవకాశం అనమాట నాకు. యాక్చువల్లీ 2014లో చదువు అయిపోయింది. 15లో 7 months బెంగళూరులో పెట్టాను నన్ను. బెంగళూరులో హాస్టల్లో కూర్చోవడం, రోజు టాప్ హర్రర్ మూవీస్ అని పెట్టుకోవడం, చూడడము, దాన్ని చూసి ఏదైనా ఇన్స్పైర్గా కాదు, నేను డైరెక్టర్ కావాలనుకున్నా, దాన్ని చూసి ఏదైనా కథ రాసుకోవడము, తర్వాత టాప్ థ్రిల్లర్ మూవీస్, టాప్ రాబరీ మూవీస్, ఇట్లా టాప్ యాక్షన్ మూవీస్ అవన్నీ చూసుకుంటున్నాను. 7 months టైంపాస్ చేసే. వాళ్ళు హాస్టల్లో ఉండేది, ఫోన్ చేస్తే ఈరోజు ఆ కంపెనీకి వెళ్ళా, ఈరోజు ఈ కంపెనీకి వెళ్ళాను. తర్వాత మా హాస్టల్లో మా ఫ్రెండ్ ఒకటి ఇంటికి ఫోన్ చేసి, ఆంటీ వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు, వీడే టైంపాస్ చేస్తాడు అని. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు మాకు తెలిసిన ఒక హెచ్ఆర్తో మాట్లాడి 25,000, అంటే నా సర్టిఫికేట్ నాకు లేకుండా మెయిల్ చేసేసి వాళ్ళకి 25,000 శాలరీ ఫిక్స్ చేసేసి, అంటే నాకు అగ్రిగేట్ 75 ఉంది చిన్నప్పటి నుంచి, ఫిక్స్ చేసేసి నేను జస్ట్ అటెంప్ట్ చేస్తే నాకు జాబ్ కన్ఫర్మ్. నాకు తెలిసిపోయింది వెళ్ళేటప్పుడే, దారిలోనే వెళ్ళి అతి కష్టం మీద చెడగొట్టుకొని హెచ్ఆర్ వచ్చి, ఏంట్రా నీ గోల, ఏం కావాలరా అంటే, అక్క నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, నన్ను పంపించండి అంటే, మా ఇంటికి ఫోన్ చేసి, లేదు వాడు మనం ఏం చేసినా ఇక్కడ ఉండడు, వాడిని పంపించేసేయండి అని చెప్పి ఇంకా ఇటు సైడ్ వచ్చేసా. సో ఇక్కడ రావడం ఇండస్ట్రీలో నాకు ఎవ్వరు తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం నాకు, హర్ష అన్నవరపు తన పేరు. తను ఆల్రెడీ యూట్యూబ్లో ఫన్ ప్యాకెట్ డైరెక్టర్. ఆల్రెడీ యూట్యూబ్లో తను ఒక 4-5 షార్ట్ ఫిల్మ్ తీశాడు, అని బ్లాక్ బస్టర్ అవన్నీ కామెడీ ఓరియంటెడ్. సో నేను వెళ్ళేసి, భయ్యా నాకు నీతో పని చేయాలని ఉంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వస్తాను నువ్వు చేసే షార్ట్ ఫిల్మ్స్కి, నా దగ్గర స్టోరీస్ ఉన్నాయని చెప్పి ఒక 2 స్టోరీస్ చెప్తే అతనికి బాగా నచ్చింది. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏంటంటే, నేను మామూలుగా స్టార్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇన్వాల్వ్ అయిపోయి నా రాయలసీమ స్లాంగ్ వచ్చింది. అన్న ఇప్పుడు హీరో వస్తాడున్నా, ఇటు ఉంటాడు, ఇది ఇప్పుడు హీరోయిన్ వస్తుంది, కెమెరా ఇట్లా వెనక్కిది కానీ ముందర చెట్లు ఉంటాయి, వెనకాల వీళ్ళు ఉంటారు, వీళ్ళు వెనకాల బైక్ ఉంటుంది, ఇట్లా చెప్తూ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఎక్కడ మీది అంటే, ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్, నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అన్న. యాక్టింగ్ నాకు రాదు పోయి అసలు అని చెప్పాను. లేదు బాగుందంటే, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో నాకు బాగా నచ్చింది. నేనేంటంటే, నేను 2004లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అక్కడికి వెళ్ళి యాక్టర్లకి నేను చెప్తున్న వాళ్ళకి అర్థం కావట్లే. అప్పుడు నాకు అర్థమైంది, సో ఫస్ట్ నేను చేసి చూపిస్తే నన్ను చూసి కాపీ కొడతారని చెప్పి, నేను ఆ పరంగా కొంచెం ఐడియా ఉంది నాకు యాక్టింగ్లో. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో నా యాక్టింగ్ బయటపడింది. తనకి చెయ్యంటే, లేదు బాగుంటుంది, మనం ట్రై చేద్దాం అన్నాడు. నేను నో అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వెళ్ళిపోద్ది. నాకు ఇండస్ట్రీలో రిప్లై ఇచ్చిన ఏకైక వ్యక్తి అతనే ఫేస్బుక్లో.